హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు జై ఫ్యామిలీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే జయేష్ గురించి అని. ఎందుకంటే వాడి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఫ్రెండ్స్. వాడి పరిస్థితి ఇట్లానే ఇదే లైఫ్ లాంగ్ ఉంటుందని మేమైతే అనుకోలేదు. వాడు ఏంటంటే ఆటిజం ప్రాబ్లం అని చెప్పినా కదా మీకు. వాడికి జయేష్కి ఆటిజం ప్రాబ్లం ఉంది. మీకు ఆల్రెడీ వీడియో కూడా చేశాను, చాలా చెప్పాను వీడియోలో కూడా. ఇంకోటి ఏంటంటే ఆ ప్రాబ్లంతో పాటు మళ్ళీ పిట్స్ ప్రాబ్లం కూడా ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే హైపర్ యాక్టివ్ ఉన్నాడు. అంటే దాదాపుగా 4 years వచ్చేసినట్టే. 3.5 years దాటిని. December 5 వస్తే 4 years కంప్లీట్ అయిపోతే 4th బర్త్డే వస్తుంది అప్పుడు. 4 years బాబు అంటే ఎలా ఉండాలి మీకు కూడా తెలుసు. మా వాడి పరిస్థితి ఏంటంటే ఏ షాపుకి తీసుకెళ్ళినా, ఏ షాపింగ్ మాల్ తీసుకెళ్ళినా, ఏదైనా హెరిటేజ్ అట్లాంటి షాపులలో తీసుకెళ్ళినా కానీ అందరి పిల్లలాగా సైలెంట్గా ఉన్నాడు. మా ఊడి ప్రాబ్లం ఏంటంటే అందరి పిల్లలాగా సైలెంట్గా చూడటం, చెప్పిన మాట వినటం, కొద్దిగా అబ్జర్వ్ చేస్తూ ఉంటే చెప్పిన మాట చెప్పంగానే విని సైలెంట్గా ఉండటం. ఇట్లా కాదు, లోపల తీసుకెళ్ళంగానే వాడి యాక్టివిటీస్ ఎట్లున్నాయని మీకు చెప్తున్నాను. లోపల ఏదైనా మాల్ లోపల కానీ, ఏదైనా హెరిటేజ్ ఏదైనా షాపింగ్ మాల్ లోపల తీసుకెళ్ళినా కానీ ఆ వస్తువు గుంజటం, ఈ వస్తువు గుంజటం, వాడికి ఏది కనపడితే అది గుంజటం, వాడు ఇట్లానే చేస్తాడనమాట. ఇది ఒక హైపర్ యాక్టివ్స్ ఉంది వాడికి. హైపర్ యాక్టివ్స్ ఒకటి తగ్గితే చాలు. ఎందుకంటే ఫుల్ హైపర్ యాక్టివ్గా ఉన్నాడు. ఎందుకంటే ఎక్కడికైనా తీసుకెళ్దామంటే కూడా వాడు ఏంటంటే ఫుల్ హైపర్ యాక్టివ్గా ఉన్నాడు. ఇంకా దానివల్ల ఇంకా మేము కూడా సరిగ్గా ఎక్కడికి తీసుకెళ్ళకపోతున్నాం. డాక్టర్స్ కూడా అన్నారు, ఇట్లా బయటకు తిప్పండి, కొద్దిగా పిల్లల దగ్గర తీసుకెళ్ళండి, కొద్దిగా పార్కులో తీసుకెళ్ళండి అవి అన్నారు. ఇంకో విషయం ఏంటంటే ఆ హైపర్ యాక్టివ్ పోవడానికి ఆ బ్రెయిన్ డెవలప్ కూడా లేదనమాట. జయూష్కి బ్రెయిన్ డెవలప్ కూడా లేదు. ఆ బ్రెయిన్ డెవలప్కి స్కూల్ ఉంది, సపరేట్ స్కూల్ ఉంది. ఆ స్కూల్ ఉంటే ఏంటంటే స్కూల్లో దాదాపు బాగానే అడిగారు పైసలు. అని చెప్పుకోకూడదు. 1 monthకి 25,000 అడిగారు. చెప్పుకోకూడదు కానీ చెప్పాల్సి వస్తుంది. 1 monthకి 25,000 నా దగ్గర లేక, అంటే 1 monthకి కట్టలేక. ఇంకొకటి ఏంటంటే ఒక గవర్నమెంట్ స్కూల్ లాగా ఉంది వాడికి మెంటల్ కండిషన్ స్కూల్స్ ఉంటాయి కదా. మెంటల్ కండిషన్ స్కూలు ఒకటి ఉంది. దాంట్లో జాయిన్ చేసి ఏంటంటే అంతకేం పట్టించుకోవట్లేదు. గవర్నమెంటే కాబట్టి మీకు తెలిసిందే కదా, గవర్నమెంట్ ట్రీట్మెంట్ ఎట్లుంటుందో, ప్రైవేట్ ట్రీట్మెంట్ ఎట్లుంటుందో మీకు తెలుసు. అయితే గవర్నమెంట్ దాంట్లో జాయిన్ చేసినాం. 2 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి రమ్మంటారు. వాళ్ళు ఏం చేయట్లేదు ఫ్రెండ్స్. వాళ్ళు ఏంటంటే చెప్తుర్రు, ఇట్లా బాబుకి ఇట్లా చేయండి ఇట్లా అని మమ్మల్ని చెప్పమంటున్నారు కానీ వాళ్ళు ఏం చేయట్లేదు. అందుకే మాకు కూడా ఏం చేయాలో తోచగా మొత్తం మాకు కూడా మైండ్ పోతుంది. దాని తగ్గట్టు మళ్ళీ అప్పులు బాధలు, ఇప్పటికప్పుడు అప్పులు. సరిగ్గా ఇది ట్రీట్మెంట్ చేద్దామంటే అప్పులు, ఏదో ఒక బాధ, రెంటు, ఇంట్లో సామాన్లు, సరుకులు, అది ఉంటాయి కదా. ఇవన్నీ ఉండటం వల్ల ఏంటంటే ఈ ట్రీట్మెంట్ అనేది ఆగిపోతుంది అనమాట. ఈ ట్రీట్మెంట్ ఆగిపోతే నాకు చాలా బాధ అనిపిస్తుంది. మా జేజ్ గారు ఎప్పుడు బాగుపడతాడు. దాదాపు 4 years వచ్చేసింది. అదొక బాధ అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్. వాడు కూడా 4 years వచ్చేసింది. అందరి పిల్లలాగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అని నాకు కూడా ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే నా ప్రయత్నం నేను చేస్తున్నా. ఇంట్లో కూడా కొన్ని నేర్పిస్తూనే ఉన్నాం. చిన్నగా మా ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇంకా దేవుడే కాపాడాలని. ఇంకోటి ఏంటంటే ఇంకా ప్రైవేట్ స్కూల్లోకి వేస్తే అంటే బ్రెయిన్ డెవలప్ స్కూల్స్ ఉంటాయి కదా, దాంట్లో వేస్తే బాగుపడతాడు అని కొంతమంది చెప్తే వెళ్ళాను. రేట్లు బాగానే చెప్పారు. మా వల్ల కాక సరే చూద్దాంలేండి, డబ్బులు తీసుకొని వస్తామని చెప్పిన. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఏమో ఆయుర్వేదిక్ అంటారు. కొంతమంది మొన్న కూడా ఒక ఆయన వచ్చిండు. అది నిజమో అబద్ధమో తెలియదు.
ఇట్లా చూపిస్తాం. 1 మంత్కి 20,000 అవుతాయి అంట. అదేంటో బిల్లులాగా ఇస్తారంట ఆయుర్వేదిక్ ఆయన ఒక ఆయన చెప్పేసి వెళ్ళిపోయిండు. ఖర్చు సెట్ అవుతారని ఆయన చెప్పిండు. నా వైఫ్ ఏమో ఆయన నమ్ముతుంది. మరి ఏం చేయాలో, నాకు ఆయుర్వేదిక్ చూపించాలా లేకపోతే ప్రైవేట్ స్కూల్లో బ్రెయిన్ డెవలప్ స్కూల్లో చూపించాలా, ఒక టెన్షను, ఒక ఆలోచన అనేది ఏం అర్థం కావట్లేదు. నాకు మైండ్ పోతుంది. నేను చేసేది అంతంత మాత్రం పని. ఈ పనికి ఈ శాలరీలకి ఇన్ని గణం చూపించాలి, వాడి భవిష్యత్తు ఏం చేయాలో అదే అర్థం కావట్లేదు. ఎప్పుడు వస్తుందో తెలీదు. సడన్గా పిలిచి వచ్చేస్తుంది. ఎప్పుడు వస్తుందో తెలీదు. సడన్గా పిలిచి వస్తుంది. అప్పుడు మళ్ళీ చూపించుకోవాలా ఎప్పటికప్పుడు. మీకు కూడా ఐడియా ఉండే ఉంటుంది. మా వాడు ఎప్పుడు లీవ్ పిల్ ఆడుతాడు. లీవ్ పిల్లను ప్రీజియం సిరప్, ఆ 2 సిరప్లు వేస్తూనే ఉండాలి. దాదాపుగా 12 ఇయర్స్ ఏమన్నారు డాక్టర్ గారికి. 12 ఇయర్స్ ఏమన్నారు. అది అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. మీరు ఏం చేయక్కర్లేదు ఫ్రెండ్స్. ఒక్కసారి మనం పెట్టే ప్రతి వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తే, మనం పెట్టే ప్రతి వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తే చాలు. మీరు ₹1 కూడా సాయం చేయక్కర్లేదు. ఈ యూట్యూబ్ ద్వారా కొన్ని పైసలు వస్తే ఆ పైసలు తీసుకెళ్ళి కొంచెం వాడికి ట్రీట్మెంట్ అని చూపించుకుంటా. ఎందుకంటే నేను ఎవరిని అడగలేను, నాకు ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. అడిగినా కానీ నాకు ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. అది నా పరిస్థితి. అధోగతి అయోమయంలో ఉన్నా నేను. నాకే అర్థం కాని పరిస్థితిలో ఉన్నా. ప్లీజ్ అర్థం చేసుకుంటారని నేను కోరుతున్నాను. మన వీడియో ప్రతి వీడియో కొద్దిగా ఏమనుకోకుండా లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అలానే ఒకసారి ఆ స్కూల్ దగ్గర పోయిన తర్వాత కూడా మీకు అన్నీ చూపిస్తాడు. వాతావరణం అంతా అసలు ఎట్లా ట్రీట్మెంట్ ఎట్లా ఉంది, వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, అదంతా వాతావరణంతో మీకు చూపిస్తా. అసలు పేషెంట్లు ఎట్లా ఉన్నారు, మా ఊళ్ళోనే ఉన్నారా లేకపోతే మా ఊరి కంటే దారుణంగా ఉన్నారా ఇవన్నీ చూపిస్తాను. మిస్ కాకుండా మన వీడియో ప్రతి వీడియో చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ బాయ్.